జలాశయాల్లో నీళ్లు పెట్టుకుంటే మనం నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే కరువు అనే మాట వచ్చే పరిస్థితి రాదు. పోయినసారి ఈ పనే చేశాం. మన పంటలకు నీళ్లు ఇచ్చాం. అదే సమయంలో నేను చాలాసార్లు చెప్పాను, ఆహారపు అలవాట్లు మారాయి, మారుతున్నాయి. ఈ సందర్భంలో మనం కూడా ఆలోచించాల్సింది, మన ఆదాయం పెరగాలంటే మెట్ట పైర్లు వేయాలి. అవసరమైతే వరి కొంతవరకు వేసుకుంటాం, హార్టికల్చర్కి వెళ్ళాలి. అప్పుడే ఇవన్నీ కూడా మనకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు ప్లానింగ్ కూడా తయారు చేస్తాం. మీరందరూ చూశారు, నేను ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ కూడా నేను ఏ మాట అయితే చెప్పానో, సూపర్ 6 అని చెప్పానో అవన్నీ ఇస్తున్నాను, ఇస్తాను కూడా. కష్టపడతా, సంపద సృష్టిస్తానని చెప్పాం, అభివృద్ధి చేస్తామని చెప్పాం, ఆదాయాన్ని పెంచుతామని చెప్పి వచ్చిన ఆదాయం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతామని ఆ రోజు చెప్పాను. అదే చేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తున్నారు, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 4,000 రూపాయలు పింఛను. వేరే పార్టీకి మన పార్టీకి వ్యత్యాసం చూడాలి. 5 ఏళ్లు తీసుకున్నారు 2,000 నుంచి 3,000 చేయాలంటే. నేను 200 రూపాయల నుంచి 2,000 చేశాను 5 ఏళ్లలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వస్తానే 3,000 నుంచి 4,000 చేసి పెంచింది కూడా ఏప్రిల్ నుంచి. బకాయిలు కూడా మీకు చెల్లించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. నేనే ఆ రోజు దివ్యాంగులకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే 500 నుంచి 3,000 చేశా, 6 రెట్లు పెంచా. మళ్ళీ ఎవరూ పెంచలా. మళ్ళీ నేను వస్తానే దాన్ని 6,000 చేశానంటే 12 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 200 నుంచి ఈరోజు మనం ఎట్లా పెంచి అక్కడ కూడా పెంచాం. ఇంకో పక్కన ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే అనారోగ్యం పాలైతే 10,000 ఇచ్చాం. బెడ్కి పరిమితమైన వాళ్ళకి 15,000 ఇచ్చాం. నేను సవాలు విసురుతున్నా, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీంతో నేను ఆగలా. చెప్పినట్టు అన్ని చేయడం కోసం 200 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇంకొక 75 పెడతాం. ఏ దేవాలయాలకు పోయినా మీరు లక్షణంగా భోంచేసే విధంగా అన్ని దేవాలయాల్లో అన్నదానం క్యాంటీన్లు పెట్టి దాన్ని కూడా పూర్తిగా ముందుకు తీసుకుపోతున్నాం. ఇంతేకాదు, ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం ఇస్తాను. ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన పార్టీ అండి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, 6 మంది పిల్లలుంటే 90,000 ఇచ్చాం. 7 మంది పిల్లలుంటే 1,05,000 ఇచ్చాం. అది ఆ కమిట్మెంట్ తోనే ముందుకు పోయాం. 10 మంది పిల్లలుంటే 1,50,000. ఎందుకంటే నేను జనాభాను కూడా పెంచాలనుకుంటున్నాను, మీ భారం కూడా తగ్గించాలనుకున్నాను. అందుకే భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా, మీరు ఎక్కువ మంది పిల్లలు కానీ ఇచ్చేస్తే మీ కష్టంలో భాగం పంచుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ విధానాలే మారుస్తాను. అదే మారుగా మా రైతుకి ఒకటే హామీ ఇస్తున్నా, ఏదైతే చెప్పిన ప్రకారం ఏదైతే అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే దాంతో సమానంగా ఎప్పటికప్పుడు మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
జూలైలోనే మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం.